ప్రభుదేవుల హరికృష్ణ మీరు ఒక్కరే ఆయన మంచివారు. దేశీ గీతం పాడదు. జయ గణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలచితరంగా तब शुभ नामे जागे तब शुभ आशीष मागे जाहे तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे జయ 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 హే. మన భారతదేశ భవిష్యత్తు మన భారతదేశ భవిష్యత్తు మన భారతదేశం మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్య పుస్తక విడుదల కార్యక్రమానికి విచ్చేసిన మీరందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనుజ్యోతాశ్రమం ఆత్మీయ గ్రంథ వ్యామోత్సవము అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తక విడుదల కార్యక్రమం సందర్భంగా మన దగ్గర మాస్టర్ షేక్ హమీనా సాహిబ్ డైరెక్టర్ శ్రీ సాయి శారదా సంగీత కళాశాల విశాఖపట్నం వారిచే సంగీత కళాశాల వారి నుంచి వాళ్ళ నృత్య బృందం నుంచి ఇక్కడ కచేరీ మొదలు పెడుతున్నారు. అందరికీ నమస్కారం. మేము శ్రీ సాయి శారద సంగీత కళాశాల ఎస్ఎస్ఎస్కే బ్యాండ్ తరపు నుంచి ఈరోజు మన మనుజ్యోతి ఆశ్రమం వారు ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందు వారి డివోటీస్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం. పలు విధానామములు ఎన్నో కలిగి పిలిచిన పలికని దేవుడు, పలు విధానామములు ఎన్నో కలిగి పిలిచిన పలికే దేవుడు, పలు పలు రూపములలో దిగి వచ్చి దర్శనం ఇచ్చిన దేవుడు, పలు పలు రూపములలో దిగి వచ్చి దర్శనం ఇచ్చిన దేవుడు. శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారు అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే పుస్తక విడుదల కార్యక్రమానికి వచ్చిన యావత్ మందికి కూడా స్వాగతం, సుస్వాగతం. బాలసుందరి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ కాకినాడ వారు కూడా సిద్ధంగా ఉండాలని కోరుచున్నాం. అష్టాదశ పురాణేశ భగవద్గీత సారాంశ సహస్రదిశ సంకీర్తనేశ మహాభారతాదేశ సత్తనుగ్రేశ సంభాషణేశ అక్షయమైన యోగేశ బ్రహ్మవు శివుడవు విష్ణువుల హరి క్రీస్తు యేసు అల్లా నీవెల హరి.
కృష్ణ నీ నామమే శరణం. దేవుడు వచ్చిన రహస్యం తన సంకల్ప భువి రహస్యం. దేవుడు వచ్చిన రహస్యం తన సంకల్ప భువి రహస్యం. తన జనుల విమోచనం ఈ భువిలో తానే నెరవేర్చేల హరి కృష్ణ. తన శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ అమృత మంజరి అంకురం 2 తన ప్రేమ గల చేతుల నైపుణ్యం పుస్తక విడుదల కార్యక్రమం అనేది ఇప్పుడు ప్రారంభం కాబోతున్నది. కావున ఈ కార్యక్రమాన్ని ముందుకి కొనసాగించాలని కోరుకుంటూ శ్రీ సురేంద్ర గారిని కోరుచున్నాం. ఇప్పుడు గ్రంథ ఆవిష్కరణ మహోత్సవాన్ని నిర్వహించుకుందాము. అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తక విడుదల కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ప్రముఖులకు, వ్యాఖ్యాతలకు, పెద్దలు అందరికీ కూడా మనుజత్ ఆశ్రమం తరపు నుంచి శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారి భక్తులు కాకినాడ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఒక ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులకు, ప్రత్యేక ఆహ్వానితులకు, శ్రీమన్నారాయణ లహరి కృష్ణ భక్తులకు, పత్రికా ప్రతినిధులకు, దృశ్య మాధ్యమ ప్రతినిధులకు, ఆత్మీయులైన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా సుస్వాగత సుమాంజలి సమర్పిస్తూ ఉన్నాం. ఆది మధ్యాంతరహితుడు, మతాలకు అతీతమైనటువంటి భగవంతుడు ఒక్కడే అనేటువంటి అభిమతాన్ని అంతఃసూత్రంగా చేసుకుని మతం మార్చుకోవడం కాదు ముఖ్యం, మనసు మార్చుకోవడం ముఖ్యం అనేటువంటి సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ మానవుల్లో పరివర్తన కోసం నిరంతరమైనటువంటి ఆధ్యాత్మిక సేవను చేస్తున్న మనుజ్యోతి ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమన్నారాయణ లహరి కృష్ణ గారి యొక్క పరమ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి ఆశీస్సులతో పరిపూర్ణుడు, సత్యస్వరూపుడు, అనంతుడు, సత్ప్రకాశుడు, పురాణ పురుషుడు, సర్వజ్ఞుడు, సర్వస్వతంత్రుడు, సర్వకర్మల ప్రవర్తకుడు అయినటువంటి ఒకే ఒక్క భగవతత్వాన్ని అందరికీ సమానంగా పంచాలి అనేటువంటి సమున్నతమైన ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ నిర్వహణలో నేను కూడా పాలు పంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. సృష్టిలో ఉన్నటువంటి వివిధ రూపాల వెనుక ఉన్నటువంటిది ఒకే ఒక్క సత్యం. ఆ ఒకే ఒక్క సర్వవ్యాప్త శక్తి, అది ఒకే ఒక దైవ స్వరూపం. అదే శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి దివ్య తత్వం. అన్ని మతాల యొక్క సారాంశాల సంగ్రహంగా ఒకే దేవుడు, ఒకే దేశము అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ భగవంతుణ్ణి చేరుకోవాలన్నట్టు మన యొక్క సంకల్ప సిద్ధి కోసం మనం ఎలా కృషి చేయాలో వివరించేటువంటి అమృత తుల్యమైన గ్రంథం తన ప్రేమగల చేతుల నైపుణ్యం. రూపొందించబడినటువంటి ఈ బృహత్తర గ్రంథాన్ని మహత్తరంగా మనం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోబోతున్నాం. అమృతము అంటే శాశ్వతమైనటువంటిది అని, మంజరి అంటే పూల గుత్తి అని. అమృత మంజరి అంటే శాశ్వతమైనటువంటి ఆధ్యాత్మిక పరిమళాన్ని మనకి అందించేటువంటి పూలగుత్తి అని. అలా చిగురించినటువంటి 2వ అంకురం తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే గ్రంథావిష్కరణ సభా కార్యక్రమాన్ని మనం ఇప్పుడు ప్రారంభించుకుందాం. అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం గ్రంథావిష్కరణ సభకు అధ్యక్షం వహించవలసిందిగా కాకినాడ ఏపీఎస్పీ విశ్రాంత రెవెన్యూ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ కేవీఆర్ఎల్ ప్రభాకర్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. టీఎన్టీఈసీ కాకినాడ ఉపాధ్యక్షులు శ్రీ సబ్బతి ఫణేశ్వరరావు గారిని ఆధ్యాత్మిక ఉపన్యాసకులుగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
అమృతమంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం గ్రంథావిష్కరణ సభా కార్యక్రమాన్ని సంప్రదాయాన్ని అనుసరించి ప్రార్థనా గీతంతో ప్రారంభించుకుందాం. లహరి కృష్ణ గారి భక్తులు ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. అని చాటెదం భరతఖండ మేలే ప్రజాపతికి విజయమే విజయమే అని పొగడెదం పుణ్య భారతాన విధాతకు విజయమే విజయమే అని చాటెదం భరతఖండ మేలే ప్రజాపతికి విజయమే విజయమే అని పొగడెదం పుణ్య భారతాన విధాతకు విజయమే. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. శ్రీలహరి కృష్ణ స్తుతి ధ్యాన కేంద్రం కాకినాడ పక్షాన స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా తొండంగి సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీ జె మనోజ్ బాబు గారిని ఆహ్వానిస్తున్నాం. భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడికి విచ్చేసిన శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ మరియు వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ తరపున మరియు మణిజ్యోతాశ్రమం తరపున అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం అమృతమంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం అనే పుస్తక విడుదల కార్యక్రమం ఇక్కడకు మనం హాజరై ఉన్నాం. మణిజ్యోతాశ్రమం అనేది 1963 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ మణిజ్యోతాశ్రమంలో ప్రతి సంవత్సరం జూలై మాసమున కల్కి జయంతి ఉత్సవములనే అనే కార్యక్రమములు జరగబడతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ నలుమూలల నుంచి కూడా శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి భక్తులు ఆ మణిజ్యోతాశ్రమమునకు విచ్చేసి వారి ఎంతో ఆశీర్వాదకరమైన కార్యములను వారు జరిపించుకుని వారు అక్కడికి వస్తూ ఉంటారు. ఆ కార్యక్రమంలో భాగంగా సర్వమత సమావేశాలు అలాగే దేశీయ సమైక్యత సమావేశాలు అనేవి ఎంతో బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆ కార్యక్రమంలో అనేక మంది వ్యాఖ్యులు అనేకమైనటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా వచ్చి వారి దైవిక దైవిక అనుభూతుల గురించి వారు వివరించడం జరుగుతుంది. అటువంటి ఒక కార్యక్రమం అనేది ఈరోజు మనం ఇక్కడ ఈ కాకినాడలో ఈ అమృతమంజరి అంకురం 2 అనే కార్యక్రమం ద్వారా ఇక్కడ నిర్వహించడం అనేది ఎంతో ఆనందకరంగా ఉన్నది. ఈ కార్యక్రమం అనేది ముందుకి సాగించవలసిందిగా శ్రీ పున్నం రాజు గారిని కోరుతున్నాం. ధన్యవాదాలు మనోజ్ బాబు గారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఆవిష్కరింపబడుతూ సరికొత్త రికార్డులు సృష్టించినటువంటి గ్రంథం అమృతమంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం గురించి ఆ గ్రంథ విశేషాల గురించి క్లుప్తంగా వివరించడానికి ఆహ్వానిస్తున్నాం శ్రీ కెవి రమణ గారిని. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. వేదికను అలంకరించిన ఆత్మీయ పెద్దలకు, స్నేహితులకు, విద్యావేత్తలకు, ప్రముఖులకు, ఆత్మీయ బంధువులందరికీ కూడా శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ గారి నామములో నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆత్మీయ స్నేహితులారా, మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏమిటనేది లహరి కృష్ణ భక్తుల్లో కొందరు ముందుగానే మాట్లాడి ఉన్నారు. అయితే ఈ కార్యక్రమం అనేది మొట్టమొదటిగా ఒకే దేవుడు ఒకే దేశం అనే చైతన్యంలో భాగముగా ఆయన రెండవ కుమారుడు దేవాశ్రీ ఇమ్మానుయేల్ లంకాడియు లారీ గారు ఈ యొక్క అమృత మంజరి అనే గ్రంథమును రచయిత ఆయనే. ఎందుకంటే ఆయన మహారచయిత. తన తండ్రి గారు అడుగుజాడల్లో నడుచుకుంటూ వేదాల్లో ఉన్న రహస్యాల యొక్క క్లుప్తమైన భావాలని సామాన్య మానవుడికి సరళంగా అందించాలని ఒక సదుద్దేశంతో ఆయన విముక్తి రహస్యం అనే పుస్తకము, భగవద్గీత సారాంశము, అమృతమంజరి మొదటి భాగము, రెండవ భాగము రచయిత శ్రీ దేవాశ్రీ లారీ లంకాడియు గారు. ఆయన నిజ జీవితంలో భగవంతుని యందలి విశ్వాసము, భక్తి, నమ్రత, విధేయత, వినయము, ఎటువంటి అంటే ఒక మహారాజు చక్రవర్తికి తన శిరస్సుకు కలిగిన కిరీటంలో 18 నవరత్నాలు అనగా ముత్యాలు ఒక్కొక్క గుణముగా దయ, వినయము,
సంతోషము, సమాధానము, ఇలా ఎన్నో కొన్ని ముత్యాలు ఉన్నాయి. అవి రత్నాలు అని మనం పిలుచుకుంటున్నాము. ముత్యాలు వేరు, రత్నాలు వేరు. ఈ ఒక్కొక్క రత్నము ఆ అలంకరపడిన ఆ మహారాజు కిరీటములో ఆయనకి ఎంత శోభానీయముగా ఉంటుందో, భగవంతుడు మనని ఆనందముగా ఆయన్ని ధరించుకోవాలనుకున్నప్పుడు అటువంటి గుణాలు మనకు ఉండాలని శ్రీ దేవాశ్రీ లారీ గారు ఈ పుస్తకంలో, ఆయన రచించిన ప్రతి పుస్తకంలో కూడా ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రత్నం అని పేరు పెట్టి అమృతమంజరి అనే పుస్తకాన్ని మనకి విపులముగా అందించారు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ప్రజలకు అందజేయడం గల కారణం ఏమిటంటే, సమస్త మానవాడి భగవంతుడు మానవుడిగా వచ్చినప్పుడు తన బోధనలు, తన యొక్క పలికినటువంటి మాటల్లో ఉన్న రహస్యాలు, మర్మాలు, వాటి తాలూకా అంతరార్థమైన భావాలని క్లుప్తంగా ఒక సాధారణంగా దేవాశ్రీ లారీ గారు తీసి సమస్త మానవాళికి ఈ కార్యాన్ని అందించండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తులకి మణిజ్యోతి ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించండి. శ్రీమన్నారాయణుడు తన దయా సంకల్పంతో ఇటువంటి మహత్తరమైన మీటింగులని తన భక్తులు ఎక్కడైతే ఉన్నారో ప్రతి సెంటర్ యందు ఈ మహత్తరమైన కార్యాన్ని దైవ సంకల్పముగా అందరూ భావించి ఈ కార్యంలో జరిగే ప్రతి కార్యాన్ని, అంశాన్ని పరిశీలించి ఈయన తాలూకా సందేశాలను ఒకసారి ధ్యానించి మనసుతో ఆ భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా, ఇక్కడ ఉన్నవారిని అందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణుడు లహరికృష్ణ గారి ఆశీస్సులు అందరికీ పుష్కలంగా లభించాలని నేను మనసావాస తికరణ శుద్ధిగా శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ భగవంతుణ్ణి నేను కోరుకునిచు ఇంతటితో నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. ఒకే దేవుడు, ఒకే దేశం. ఈనాటి అమృతమంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం గ్రంథావిష్కరణ సభాధ్యక్షులు శ్రీ కేవీఆర్ఎల్ ప్రభాకర్ రావు గారిని వారి యొక్క స్వాగతం తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారి భక్తులకు మరియు అందరికీ కూడా, వచ్చినటువంటి సోదరులందరూ కూడా శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారి ఆశీస్సులతో ఇక్కడ వచ్చినందుకు అందరికీ అభినందనలు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క గ్రంథావిష్కరణ ఏమనగా అమృతమంజరి అంకురం 2 తన ప్రేమ గురించి చేతులు నైపుణ్యం పుస్తక విడుదల కార్యక్రమంకు వచ్చినటువంటి మీరందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు కొనసాగించగలరని అందరికీ విన్నవించుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః. ఈనాటి మన ముఖ్య అతిథి గ్రంథావిష్కర్త 3rd బెటాలియన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ కాకినాడ కమాండెంట్ శ్రీ ముద్రగడ నాగేందర్ రావు గారిని గ్రంథావిష్కర్తగా, ముఖ్య అతిథిగా మీ అందరి కరతాళ ధ్వనుల నేపథ్యంలో హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. TNTUC వైస్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ జోన్ 2 కాకినాడ శ్రీ ఫణేశ్వరరావు గారిని వారి యొక్క ఆధ్యాత్మిక ఉపన్యాసం వలసగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా కాకినాడ ప్రాంత ప్రజలందరికీ కూడా సుదినం. ఇంత ఆజ్ఞాత్యమైనటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ జరగడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ, అదేవిధంగా ఈ వేదిక, ఈ సభకు అధ్యక్షుల వారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు, గ్రంథ ఆవిష్కరణకర్త పెద్దలు, మరి మన 3rd బెటాలియన్ కమాండెంట్ గారికి, అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున, అందరి పేర్లు నాకు తెలియవు కాబట్టి ఈ సభకు పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా తరపున, మీ అందరి తరపున అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఒకే దేవుడు, ఒకే నినాదం, చాలా సంతోషం. దీన్ని మనం అమలు చేయాలి. క్షేత్రస్థాయిలో మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అందరూ లహరికృష్ణ గారి యొక్క సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్ధులై కార్యదీక్షతో ఇక్కడికి వచ్చినటువంటి లాస్ట్ ఇయర్కి ఈ వేళకి చాలా మార్పు వచ్చింది. చాలామంది వచ్చారు. లాస్ట్ ఇయర్ ఇంతమంది లేరు. నేను ఏదో అనుకున్నా, కానీ లహరికృష్ణ గారి యొక్క
ఆ వ్యూవర్స్ చూస్తుంటే ఇది ఒక స్టార్ట్ అయింది, దీనికి ఎండింగ్ లేదు. ఇది దినదినాభివృద్ధి చెందుతుంది, లహరికృష్ణ గారి సిద్ధాంతం ముందుకెళ్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా మనందరం కూడా లహరికృష్ణ గారి యొక్క స్లోగన్ ఏదైతే ఉందో ఆ స్లోగన్ని గడప గడపకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మరొకసారి అపీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఇంత పెద్ద కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నాకు వచ్చినటువంటి సందేశాన్ని క్లుప్తంగా వివరించే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి కాకినాడ శాఖ లహరికృష్ణ గారి యొక్క మరి టీంకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. కోనసీమ నుంచి ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసినటువంటి కాకినాడ శ్రీపీఠం ప్రతినిధి శ్రీ బి లక్ష్మీనారాయణ గారిని వారి యొక్క ఆధ్యాత్మిక ఉపన్యాసం వరుసగా కోరుతున్నాను. మనోక్షేత్రంలో జ్ఞాన విత్తనాలు నాటుతున్నటువంటి వేదికపై ఉన్నటువంటి ఆధ్యాత్మిక ప్రవచకులు అతిరథ మహారథులందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి ఆవిష్కరణ సభకు విచ్చేసినటువంటి ఆత్మీయ భగవద్బంధువులందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సభ. ఈ సభను చూస్తే 150 సంవత్సరాల క్రితం అమెరికాలో చికాగో మహాసభలో విశ్వమత మహాసభ ఏదైతే జరిగిందో ఆ సభ గుర్తుకొస్తోంది. కానీ అక్కడికి ఇక్కడికి చిన్న వ్యత్యాసం ఏంటంటే, అంతకు మించినది ఇది అని చెప్పబోతున్నాను. ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా నా మతము గొప్ప, నా దేవుడు గొప్ప అని చెప్పుకోవడానికి వచ్చినవారు. కానీ ఇక్కడ అందరూ సమానమైనటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని చెప్పడానికి వచ్చినటువంటి వారే. కాబట్టి ఈ సభాసదులందరికీ కూడా శిరస్సు వంచి మరొకసారి నమస్కారం చేస్తున్నాను. మనం ఏ రూపంలో కొలిచినా, ఏ భగవంతుణ్ణి కొలిచినా, ఏ దేవీ దేవతల్ని కొలిచినా మన యొక్క నమస్కారం ఎవరికి వెళ్తుంది అంటే సాక్షాత్ ఆ భగవత్ స్వరూపిణికే చెందుతుంది. నిజంగా ఒక గొప్ప అదృష్టం ఏంటంటే శ్రీమాన్ శ్రీ లహరికృష్ణ గారు ఒక అద్భుతమైనటువంటి, మనం మామూలుగా ఒక బైబిల్ చదవాలి అంటే కొంతమందికి అది సాధ్యం కాదు, లేదు ఖురాన్ చదవాలి అంటే అందరికీ ఆ భాష రాకపోవచ్చు, భావం తెలియకపోవచ్చు. భగవద్గీత చదవాలన్నా అది సంస్కృతంలో ఉంటుంది, దాన్ని మనం చేరుకోకపోవచ్చు. కానీ అన్ని మతాల సారాన్ని కలిపి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని మనకు అందించారు అంటే అతి సులభమైనటువంటి భాషలో. నిజంగా వారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు అందజేస్తున్నాను. అటువంటి సత్యాన్వేషణ చేసి వాస్తవాన్ని మనకు ఒక గ్రంథస్థం రూపంలో అందించినటువంటి రచయితలకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఎన్నో వేదాలు, గ్రంథాలు, మతాల యొక్క సారాలను అధ్యయనం చేసి అందించినటువంటి పుస్తకము సాక్షాత్తు వారి యొక్క మస్తకంలోంచి పుస్తకంలోకి వచ్చింది. అయితే మనం చేయాల్సింది ఈ పుస్తకంలోంచి మన మస్తకంలోకి ఎక్కించుకోవాలి, అప్పుడే ఆ గ్రంథానికి సార్థకత. మరి ఇంతటి గొప్ప కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమః శివాయ. నారాయణ స్కూల్ కాకినాడ ప్రిన్సిపాల్ శ్రీమతి షేక్ అఫ్రోజ్ గారిని వారి యొక్క ఆధ్యాత్మిక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన వేదికను అలంకరించిన కుటుంబ సభ్యులందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలండి. నిజంగా ఒకే దేవుడు ఒకే దేశం, ఇది నేను ఇక్కడ వచ్చిన కొద్ది సమయంలో చాలా నేర్చుకున్నాను ఇవాళ. అంటే అందరం ఒకటైతే ఎంత బాగుంటుంది అనని. అండ్ నా ఒక ఉద్దేశం ఏంటి అనంటే దీన్ని ఖచ్చితంగా పిల్లల వరకు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడున్న పిల్లలు నిజంగా చాలా అదృష్టవంతులు. బికాస్ వాళ్ళకి తెలుస్తుంది ఏంటా అనేది ఇక్కడ ఉన్నందుకు. వాళ్ళు ఇవాళ చేసిన నాట్యం కానీ, లేదు అని అంటే వాళ్ళు చేసిన ఇవాళ పర్ఫార్మెన్సెస్ కానీ ప్రతిదీ చాలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అసలు అవి చెప్పలేని వర్డ్స్ అండి. ఇవాళ అయితే దీన్ని ఖచ్చితంగా మా స్కూల్లో కూడా అందరు పిల్లల వరకు తీసుకొని వెళ్ళి వాళ్ళు కూడా మంచి మార్గంలో వెళ్ళాలని అనుకుంటాను. నిజంగా ఒకే దేవుడు ఒకే దేశం అనేది ప్రతి ఒక్క దాంట్లో ప్రతి అందరిలో ఇది వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ సార్ ఒక మాట చెప్పారు ఇవాళ,
ఇంతమంది కాకినాడలో ఉన్నా కూడా మనమే ఎందుకు ఉన్నామని నిజంగా ఆయన ఆశీస్సులు మన దగ్గర ఉన్నాయండి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే. అండ్ నిజంగా ఇక్కడికి నన్ను పిలిచినందుకు, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మనుజ్యోతి ఆశ్రమం అండ్ అసోసియేషన్స్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. నిజంగా వారికి మనం అభినందనలు తెలియచేద్దాం. అలాగే వారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి మనం గమనించవలసిన మరొక విషయాన్ని గుర్తు చేశారు. మనం సాధారణంగా అనుకుంటూ ఉంటాం భావి భారత పౌరులు మన బాలలు అని. ఈ బాలలకి గనక ఈ సందేశాన్ని మనం అందించగలిగితే భవిష్యత్ భారతదేశం ఎలా ఉంటుంది అనేటువంటి దృక్పథాన్ని వాళ్ళు చాలా చక్కగా ప్రస్తావించారు. అఫరోజ్ గారికి అభినందనలు. తదుపరి నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ శ్రీమతి లక్ష్మీప్రియ గారిని వారి యొక్క ఆత్మీయ సందేశం ఇవ్వమని కోరుతూ. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ చాలా చాలా హృదయపూర్వక అభినందనలు. వన్ గాడ్ వన్ నేషన్, నిజంగానే అది వినడానికి ఎంత బాగుందండి. భగవద్గీతలో నేను చదివింది భగవద్గీత ఒకటే అండి. నేను క్రిస్టియానిటీ బైబిల్ చదవలేదు, నేను ఖురాన్ అసలు చదవలేదు. ఏదో ఎవరో ఏదైనా చెప్తే వినడం తప్ప నాకు దాని గురించి అసలు ఏమీ తెలియదు. అలాంటిది అవన్నీ అందులో ఉన్న మంచి అంతా ఒక గ్రంథంలో ఉంది. ఆ గ్రంథాన్ని మనం అందరూ చదవగలుగుతున్నాము. అది మన అందరూ చదివే విధంగా చేరువైన భాషలో ఉంది అంటే మనం చాలా చాలా అదృష్టవంతులండి. దానికి ఈ మహోత్సవానికి నేను ఒక భాగంగా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ సభాయ నమః. షాజన్ సమాజ్ ఫౌండర్ అండ్ చైర్మన్ కాకినాడ శ్రీ ముస్తాక్ అహ్మద్ అభిలాష్ గారిని వారి యొక్క ఆత్మీయ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ. సర్వోన్నతుడైన సర్వేశ్వరుని పేరుతో ప్రారంభిస్తున్నాను. సభా వేదికను అలంకరించిన గౌరవనీయులైన పెద్దలు, ఈ ఘనమైన పుస్తక ఆవిష్కరణకు ఏర్పాటు చేసిన సభలో హాజరైన సభా సదులారా, ప్రియమైన బాలబాలికలారా, మనందరిపై ఆ సర్వేశ్వరుని శాంతి వర్షించుగాక. ప్రియులారా, ఈనాటి ఈ సభ చాలా విశేషమైందని చెప్పాలి. నేను 2 మౌలికమైన విషయాలు, ఈ పుస్తకానికి సంబంధించి ఉపోద్ఘాతం, అందులో ఒక సారభూతమైన అంశం ఉంది. అది మనమందరం కూడా కొంగుముడిగా తీసుకెళ్ళాలి. ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు ఉన్నారు. శ్రీరామచంద్రుడు దేవుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు దేవుడు, అలాగే లహిరీకృష్ణ దేవుడు. ఇలా మనం చాలామంది దేవుళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ దేవుళ్ళందరూ కూడా కలిసి ఎవరి సందేశాన్ని అందించారు? దేవదేవుని సందేశాన్ని అందించారు. ఇలాంటి మహత్తరమైన సందేశాలని మన లహిరీకృష్ణ వారి ఆశీస్సులతో నడుస్తున్నటువంటి సంస్థ మనకు అనేక గ్రంథాలు అధ్యయనం చేసి వాటి సారాంశాన్ని మనకు అందిస్తున్నారంటే ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అలాంటి సద్భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు మనకు ప్రసాదించాలని కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్. తదుపరి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి చక్కటి కార్యక్రమం, ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనం ఇప్పుడు ఆవిష్కరించుకోబోతున్నాం. ప్రకృతి మనకి ప్రసాదించినటువంటి సుందర పరిమళమైనటువంటి పుష్పాలతో అల్లిన ఛత్రం నీడ కింద ప్రకృతి యొక్క అద్భుతమైనటువంటి నైపుణ్యంతో రూపుదిద్దుకున్న సంపదైన ఒక ముత్యపు చిప్పలో మనం ఇప్పుడు ఆవిష్కరించుకోబోతున్నటువంటి గ్రంథాన్ని తోడుకొని వస్తున్నారు లహరీకృష్ణ గారి భక్తులు. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః.
చాలా అద్భుతంగా జరిగినటువంటి ఆవిష్కరణ కార్యక్రమంలో పంచుకోగలిగే అదృష్టాన్ని పొందినటువంటి మీ అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక అద్భుతాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. మనం పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నటువంటిది ఒక ముత్యపు చిప్పలో ప్రకృతి యొక్క అద్భుతమైనటువంటి నైపుణ్యంతో రూపుదిద్దుకున్నటువంటి సంపద, ప్రకృతి మనకి ఇచ్చినటువంటి సంపద ఆ ముత్యపు చిప్ప. అది ఏ మానవుడి చేత తయారు చేయబడినటువంటిది కాదు. శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రకృతి నైపుణ్యంతోనూ సౌందర్యంతోనూ అలరారేటువంటి ఆ ముత్యపు చిప్ప ప్రకృతి మనకిచ్చినటువంటి కళాఖండం. అది సృష్టి యొక్క ఓర్పు, సూక్ష్మత, సంపూర్ణతల యొక్క ప్రతీక ఆ ముత్యపు చిప్ప. అలాంటి పవిత్రమైనటువంటి ముత్యపు చిప్పలో అమృత మంజరి తన ప్రేమగల చేతుల నైపుణ్యం అని పేరుతో దాగినటువంటి జ్ఞాన రహస్యాల్ని ఆవిష్కరించుకోవడం అంటే అది కేవలము ఒక పుస్తకాన్ని విడుదల చేయటం మాత్రం కాదు. ఆ గ్రంథంలో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిమళాన్ని అందరికీ పంచడం, మరొక జ్ఞాన యాత్రకి ఇది నిదర్శనం. కాలగర్భంలో నిద్రించేటువంటి జ్ఞానాన్ని ప్రోధి చేసి ఆధ్యాత్మిక సత్యాల యొక్క సారాంశంగా రూపొందించబడినటువంటి ఆ గ్రంథంలో ఉన్న ప్రతి అక్షరం, ప్రతి వాక్యం పాఠకుల్ని, లహరికృష్ణ భక్తుల్ని ఆధ్యాత్మికతలో ఒక స్థాయికి ముందుకు తీసుకెళ్తుందని విశ్వసిస్తూ ఇంతటి హస్తాలతో ఆవిటి గ్రంథాన్ని వారి యొక్క సువర్ణ హస్తాలతో, వారి యొక్క అమృత హస్తాలతో ఆవిష్కరణ కావించినటువంటి గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ శ్రీ ముద్రగడ నాగేంద్రరావు గారికి మీ అందరి పక్షాన, మనందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీ నాగేంద్రరావు గారికి వేరే కార్యక్రమం ఉండటం వల్ల మనతోటి చాలా ఎక్కువ సమయం గడిపారు. వారి యొక్క అమృతహస్తాల మీదుగా ఈ కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకున్న వారికి జ్ఞాపికలు ఇస్తే బాగుంటుంది అనేటువంటి కార్యకర్తల సూచన మేరకు వారు అంగీకరించినందుకు నాగేంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా శ్రీ ఎస్ పణేశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ టీఎన్టీయూసీ ఇన్ఛార్జ్ జోన్ కాకినాడ 2 వారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమంలో మరొక 2 వక్తలు ఉన్నారు. ఎంపీజే సిటీ కాకినాడ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ నూర్ అబ్దుల్లా గారిని వారి యొక్క ఆత్మీయ సందేశం వలసగా కోరుతున్నాను. నూర్ అబ్దుల్లా గారు. సభకు చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు అమృత మంజలి పుస్తకం విడుదల సందర్భంగా చాలా ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని చూస్తున్నాము. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పవచ్చు. శ్రీ లహరి గారి సంకల్పం ఏదైతే ఉందో ఇది సామాన్యుడి విషయం కాదు, ఇది జ్ఞానులకు మాత్రమే అదృష్టవంతులుగా దొరుకుతుంది. అందరికీ దేవుడు ఒక్కటే, మన దేశము కూడా ఒకటే. అవును కదండి? ఇప్పుడు మనందరం కూడా దేశము గురించి అందరూ కూడా ఏకమై ఉన్నాం. మనందరిది ఏ దేశం అండి? భారతదేశం.
కదండి, భారతదేశం. కానీ ఏ విషయంలో ఏకమై లేము చెప్పాలి? ఏ విషయంలో? లహరి గారి విశ్వాసం యొక్క విషయంలో మనం ఏకమై లేము. మన అందరి దేవుడు ఒక్కడనే విషయాన్ని లహరి గారు గ్రహించారు, తెలియజేశారు. భగవద్గీత 16వ అధ్యాయము 24వ శ్లోకం తెలియజేస్తుంది. అమ్మ, నా పేరు అబ్దుల్లా. నా పేరు ఏం పేరు? అబ్దుల్లా. అంటే నేను ఎవరిని? ఒక ముస్లింని. ఈరోజు లహరి గారి ద్వారా గొప్ప అదృష్టం వచ్చింది నాకు. ఏ అదృష్టం అంటే భగవద్గీత యొక్క శ్లోకం చదివి అదృష్టం వచ్చింది. 16వ అధ్యాయము 24వ శ్లోకంలో ఏమంటున్నాడంటే పరమాత్ముడు, తస్మశాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వ శాస్త్రం విధానోక్తం కర్మకర్తు మిహర్హసి. చూడండి, సంస్కృతం చదివానండి, నేను ఒక ముస్లిం అయ్యండి. అంటే ఏ లహరి గారు విశ్వాసం ఉందో ఆ విశ్వాసం నేను కట్టుబడి ఉన్నాను. లహరి గారి విశ్వాసం ఏంటి? మన అందరూ కూడా సృష్టికర్త ఒక్కడే. ఆ తెలివి యొక్క భావం, ఆ సంస్కృతి యొక్క భావం ఏంటంటే, కావున అంటే శ్రీకృష్ణ వారు అర్జునుడు తెలియజేస్తున్నారు, కావున చేయదగినయు చేయదని నిర్ణయించినప్పుడు శాస్త్రముడికి ప్రమాణమై ఉన్నది, శాస్త్రము చెప్పబడిన దాన్ని నువ్వు తెలుసుకొని అనుసరించి ఈ ప్రపంచంలో నువ్వు కర్మము చేయుము. అదే చేశారు ఆయన. ఎవరు? లహరి గారు ఆ సృష్టికర్తను, ఆ సర్వేశ్వరుని గుర్తించి ఆయన మీరందరూ ఒక్కడే, ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆ దేవుని ఆరాధించండి, ఆ దేవుడికి భయపడండి. ఎవరికి భయపడాలంట? హిందువుల్ని సృష్టించిన, క్రైస్తవులు సృష్టించిన, ముస్లిం సృష్టికర్త ఒకడున్నాడు, ఆ పరమాత్ముడు ఉన్నాడు, ఆ దేవుడికి మీరు భయపడండి అనే విషయాన్ని లహరి గారు గుర్తించారు. మనం గుర్తించట్లేదు. చేదు చాలా విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కదండి. మంచి చాలా స్లోగా వెళ్తుంది, తక్కువ మంది తీసుకుంటారు, అవును కదా. కాబట్టి ఏ విషయాలైతే, ఏ విశ్వాసం అయితే లహరి గారి కలిగి ఉన్నారో అటువంటి విషయాన్ని మనం తీసుకొని సామరస్యమైనటువంటి జీవితం మనం గడపాలి. ఎందుకంటే మత సామరస్య వేదిక ఏదైతే ఉందో, ఈ క్రైస్తవుల గురించి క్రైస్తవంగా మన సమాజంలో ఎలా ఉందంటే, క్రైస్తవుల గురించి క్రైస్తవులుగా మన సమాజంలో ఎలా ఉందంటే, క్రైస్తవుల గురించి క్రైస్తవులు గొప్పగా చెప్పుకుంటారు, ముస్లింల గురించి ముస్లింలు గొప్పగా చెప్పుకుంటారు, హిందువుల గురించి హిందువులు గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇలా మత సామరస్య వేదికలో దేవుడు ఒక్కడే, మనందరం కలిసిమెలిసి ఉండాలని విశ్వాసము మన లహరి గారికి కలిగింది. ఆ విశ్వాసంతో మీరు కలిసిమెలిసి ఉన్న విషయాన్ని వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియ ధార్మిక సోదరులారా, సోదరిమణులారా, మనందరం కూడా ఒక దైవాన్ని గుర్తిందాము, కలిసిమెలిసి జీవిందాము. లహరి గారు ఏ విశ్వాసం అయితే మరి కలిగి ఉన్నారు అటువంటి విషయాన్ని పరంగా జీవితం గడిపే సద్బుద్ధిని, జ్ఞానాన్ని దేవుడు మనందరూ కూడా ప్రసాదించాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. తదాస్తు. జై హింద్. ఆధ్యాత్మిక ప్రవచకులు శ్రీ నాజీర్ గారు వారి యొక్క ఆత్మీయ సందేశం కోరుతాం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన మనందరి సర్వసృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆధ్యాత్మిక గ్రంథ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గురువులు, నా తోటి సోదరులు, సోదరిమణులు, మనందరిపై కూడా దేవుని యొక్క కారుణ్య అనుగ్రహాలు కురవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఒకే దేవుడు ఒకే దేశము అనేటువంటి సిద్ధాంతాన్ని బేసిక్గా చేసుకొని 3 గ్రంథాల వెలుగులో కొన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. సమయం లేదు కాబట్టి ఒక 5 to 10 మినిట్స్లో నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. సోదరులారా, సోదరిమణులారా, ముఖ్యంగా మన దేశం యొక్క పరిస్థితి మనందరికీ తెలుసు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేటువంటి మన దేశం ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైనటువంటి దేశం. ముఖ్యంగా మన దేశంలో 130 కోట్లకు పైగా జనాభా కలిగి ఉండి వివిధ కులాలుగా, వివిధ మతాలుగా, వివిధ వర్గాలుగా ఈ కలిసిమెలిసి సహజీవనం సాగించడం అనేది ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతం, మహా అద్భుతం అని చెప్పాలి. మరి ఇలాంటి ఈ భిన్నత్వంలో ఏకత్వమే ఆత్మగా కొనసాగించేటువంటి మన దేశంలో ప్రజలు దీన్ని ఇలాగే కొనసాగించాలి అంటే వివిధ వర్గాల మధ్య, వివిధ మతాల మధ్య అభిప్రాయ మార్పిడికి అవకాశం ఉండాలి.
అభిప్రాయ మార్పిడి అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక ముస్లింగా హిందూ సోదరులు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే నేను ఒక అరగంట సేపు మాట్లాడతాను దాని మీద. అలాగే క్రైస్తవులు క్రిస్మస్ ఈస్టర్ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే దాని మీద కూడా ఒక గంట సేపు మాట్లాడతా. అయితే ముస్లింలు రంజాన్ పండుగ బక్రీద్ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే మీరు క్రైస్తవులు హిందువులు మాట్లాడగలగాలి. అంటే ఈ విధంగా వివిధ పండుగల గురించి కానివ్వండి, లేకపోతే ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాల గురించి వీటికి సంబంధించి పరిపూర్ణ అవగాహన లేకపోయినా కనీస ప్రాథమిక విషయాల అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనలో చాలా అపోహలు దూరం అవుతాయి. ఎప్పుడైతే అపోహలు దూరం అవుతాయో అంతరాలు దూరం అవుతాయి, ఎప్పుడైతే అంతరాలు దూరం అవుతాయో ఆంతర్యాలు ఏకమవుతాయి. ఈ అపోహలు ఉన్నంత వరకు ఏమవుతుందంటే, ఈ అంతరాలు ఉన్నంత వరకు ఏమవుతుందంటే మానవుల మధ్య ఐక్యత అనేది ఎప్పటికీ రాదు. కనుక ఈ పరస్పర అభిప్రాయ మార్పిడి ద్వారా అవగాహన కలిగినట్లయితే ముందు మతాల పట్ల ఉండేటువంటి ఆ దురభిప్రాయం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. మతంలో ఉండేటువంటి విశాలత ప్రజలకు అర్థమవుతుంది. మతం అనేది కొట్టుకు చావడానికి కాదు, మతం అనేది జనహితం కోసం ఏర్పరచబడింది అనేటువంటి విషయం ప్రజలకు అవగతం అవుతుంది సోదరులారా. ఇది ముఖ్య విషయం. ఇక రెండో విషయం, గీతా బైబిల్ ఖురాన్ చెప్పేటువంటి సిద్ధాంతం ఏంటంటే సింపుల్గా చెప్పి నేను ముగించేస్తాను. 3 గ్రంథాలు కూడా ఉమ్మడిగా ఏం ప్రకటిస్తున్నాయంటే మానవులారా మీ అందరి దేవుడు ఒక్కడే అంటున్నాయి. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక్కడే, మానవులందరికీ దేవుడు ఒక్కడే అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇది సహజమా అసహజమా చెప్పండి? చాలా సహజం ఇది. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, నిమ్మ చెట్టుకి నిమ్మకాయలు కాసాయనుకోండి, అది సహజమా అసహజమా? అది సహజం. నిమ్మ చెట్టుకి దానిమ్మకాయలు కాసాయనుకోండి, అది సహజమా అసహజమా చెప్పండి? అసహజం. అదేవిధంగా మానవులందరికీ ఒకడే దేవుడు ఉంటాడు అనేది ఏదైతే ఉందో ఇది చాలా సహజమైనటువంటి విషయం. లేదు అనేక మంది దైవాలు ఉంటారు అనేది ఏదైతే ఉందో ఇది అసహజమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు ఒక్కడైనటువంటి విషయాన్ని మానవ యొక్క స్వభావమే స్వయంగా సాక్ష్యం ఇస్తుంది, దేవుడు ఒక్కడే అని. అయితే వీటికి ధృవీకరించేటువంటి విషయాలు ఎక్కడున్నాయని చూసినప్పుడు మనం వేదాల యొక్క ప్రధాన సూత్రం, ఉపనిషత్తుల యొక్క ప్రధాన సారాంశం మనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడు? ఏవం ఏకం నద్వితీయం బ్రహ్మం అంటాడు. ఏవం అంటే ఒకటి, ఏకం అంటే ఒకడు, నద్వితీయం అంటే రెండు కానివాడు, బ్రహ్మ అంటే సృష్టికర్త. అంటే ఒకటే దేవుడు, రెండోవాడు లేడు అని చెప్పి అర్థం. ఈ విధంగా బైబిల్ గ్రంథం కూడా, బైబిల్లో యేసువారు కూడా అదే చెప్తున్నారు. మత్తయి సువార్త 23:9 ఆయన ఏమంటారంటే దేవుడు ఒక్కడే అన్నారు. మరొక చోట దేవుడు అద్వితీయుడు అని చెప్పారు. అంటే రెండోవాడు కాదు, ఒకటే దేవుడు అని చెప్పారు. ఖురాన్ గ్రంథం కూడా 112వ సూర 1వ వాక్యంలో అదే చెప్పబడింది. ఖుల్హు అల్లాహు అహద్, ఓ ప్రవక్త వార్త చెప్పి అల్లాహ్ ఒక్కడే దేవుడు. అయితే దేవుడు ఒక్కడే అని చెప్పి 3 గ్రంథాలు ప్రకటిస్తున్నాయి. ఇది బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఎవరు? ఇక్కడే సమస్య అంతా, ఇక్కడే చిక్కంతా ఇక్కడే. ఈరోజు హిందువులుగా, క్రైస్తవులుగా, ముస్లింలుగా, బౌద్ధులుగా, జైనులుగా ఎందుకు విడిపోయి జీవితం గడుపుతున్నావో తెలుసండి? ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియక, ఆ ఒక్క దేవుడు ఎవరో తెలియక మనం ఈ విధంగా విభజించి మనం జీవితం గడుపుతున్నాం. అయితే దేవుడు మనకి ఇచ్చేటువంటి భాషలను బట్టి, దేవుడు మనకి ఇచ్చేటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ ఒక్కడైనటువంటి దైవాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? అనేక నామాలతో, అనేక పేర్లతో మనం పిలుస్తున్నాం. తెలుగులో దేవుడు అని చెప్పి మనం ఎవరినైతే పిలుస్తున్నామో ఆయన్ని అరబ్బీలో అల్లాహ్ అని, హెబ్రూ భాషలో యెహోవా అని, సంస్కృత భాషలో అక్షర పరబ్రహ్మ అని మనం ఆ దైవాన్ని మనం పిలుస్తున్నాం. అయితే అవగాహన లేని కారణంగా ప్రజలు ఏమనుకున్నారంటే అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు, యెహోవా అంటే క్రైస్తవుల దేవుడు, సర్వేశ్వరుడు అంటే హిందువుల దేవుడు అని చెప్పి బైబిల్ చెప్పేటువంటి దేవుడు వేరు, భగవద్గీత చెప్పేటువంటి దేవుడు వేరు, అలాగే బైబిల్ చెప్పేటువంటి దేవుడు వేరని చెప్పి ఎలాగైతే ఇళ్ల స్థలాలు, పొలాలు, ఆస్తులు ఎలాగైతే వాటలేసుకుంటామో ఆ విధంగా వాటలేసుకునేటువంటి కారణంగా మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని చెప్పి ప్రజల్లో వచ్చేసింది. కానీ వాస్తవానికి ఉన్నవాడు ఒక్కడే. ఇది గమనించాలి సోదరులారా. అందుకే వేదం చెప్తుంది ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటుంది. ఏకం అంటే ఒకటి, సత్ అంటే సత్యసంధుడు, విప్ర అంటే విఘ్నులైన వాళ్ళు, బహుదా వదంతి అంటే అనేక నామాలతో, అనేక పేర్లతో పిలుస్తారు. కానీ ఉన్నవాడు ఒక్కడే. ఈ క్లారిటీ మనలో రావాలి, మనందరిలో కూడా రావాలి సోదరులారా. ఈ క్లారిటీ లేదు. ఎప్పుడైతే నజీర్ గారికి దేవుడు ఒక్కడే, ముస్తక్ గారికి దేవుడు ఒక్కడే, లక్ష్మీ గారికి దేవుడు ఒక్కడే, డేవిడ్ రాజు గారికి దేవుడు ఒక్కడే, శాస్త్రి గారికి దేవుడు ఒకటే అన్నప్పుడు ఇక విభజన ఎక్కడుంది? ఇక్కడ విభజన అనేది లేదు కదా. మా దేవుడు మీ దేవుడు అంటేనే విభజన ఇక్కడ. ఇది మనందరూ కూడా గమనించాలి. కాబట్టి ఈ భావన, ఈ ఆలోచన మన అందరిలో కూడా రావాలి. ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో రావాలి, చిల్డ్రన్ సర్కిల్లో రావాలి, యూత్ మైండ్ సెట్లో రావాలి, అందరిలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన దేశానికి చూడండి భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి భావన ఏదైతే ఉందో అది 10 కాలాల పాటు సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది.
ఒకవేళ ఈ భావానికి తూట్లు పడ్డాయనుకోండి, దేశ భవిష్యత్తు అంతా కూడా అగోచరగమ్యంగా మారిపోతుంది. ప్రజల ఐక్యత అనేది ఎప్పటికీ రాదు. ఎందుకంటే ఐక్యత అనే దాని మీదే దేశం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంది. దేశం ఐక్యత అనే దాని మీద లేదనుకోండి, ఏదో ఒక వర్గం నాశనం అయిపోవడమో, ఏదో ఒక వర్గంలో ఉక్రోషం రావడమో, ఏదో ఒక వర్గంలో పౌరుషం రావడమో జరిగినప్పుడు వర్గ పోరాటాలు మొదలైపోతాయి. ఎప్పుడైతే ఈ వర్గ పోరాటాలు మొదలైపోతాయో అప్పుడు దేశం యొక్క అభివృద్ధి కూడా ఏమవుతుంది చెప్పండి, కుంటుపడుతుంది. మన పక్క దేశాలు చూస్తుంటాం కదా ఎలా అట్టడుగుపోతుంటాయో. దానికి గల కారణం అంటే వాళ్ళ మధ్య అంతర్గత విభేదాలు, వాళ్ళు అవగాహన లేకపోవడం, ఐక్యత లేకపోవడం ఏదైతే ఉందో ఈరోజు వచ్చేటువంటి నష్టాలు. కాబట్టి మన దేశాన్ని కట్టి ఉంచేటువంటి బలమైన సాధనం ఏదైనా ఉంది అంటే దేవుని ఏకత్వపు భావన, ఇది మన అందరిలో రావాలి. ఏమంటే అర్థమవుతున్నాయి నా విషయాలు? ఇక రెండోది ఒకటి చెప్పి నేను ముగించేస్తాను. 3 గ్రంథాలు చెప్పేటువంటి మరొక విషయం ఏంటంటే మానవులంతా కూడా సమానమే అంటున్నాయి. ఇది ఎంత పెద్ద విషయం చెప్పండి. అంటే మీ తల్లిదండ్రులు ఒకే జంట ద్వారా మీరందరూ కూడా ఉనికిలోకి వచ్చారు అనేటువంటి విషయాన్ని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి. దీనికి బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 21వ వాక్యంలో అక్కడ ఏముంటుంది, అప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలిగించి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకలలో నుంచి ఒక ఎముకను తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేస్తుందని చెప్పి బైబిల్ చెప్తుంది. ఇదే విధంగా ఖురాన్ కూడా 4వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏం చెప్పబడుతుంది, మానవులారా మీ ప్రభువుకు భయపడండి, ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు, ఇంకా జంట ద్వారా అనేక మంది పురుషులను స్త్రీలను భూమిపై వ్యాపింపజేశాడు అని చెప్పి ఖురాన్ గ్రంథం కూడా అదే చెప్తుంది. అదేవిధంగా బృహదారక ఉపనిషత్తు 3వ అధ్యాయము 4వ బ్రాహ్మణం 3వ మంత్రంలో కూడా అక్కడ ఏం ప్రస్తావించబడిందంటే మానవులందరూ కూడా ఒకే ప్రాణి నుండి పుట్టించబడ్డారు అన్నటువంటి విషయం చెప్పబడింది సోదరులారా. కాబట్టి 3 గ్రంథాలు కూడా ఏం చెప్తున్నాయంటే మీరందరూ కూడా పరస్పర రక్త సంబంధికులు అని చెప్పడం జరిగింది. మనమంతా కూడా ఎవరంటే రక్త సంబంధికులం, మనంతా కూడా పరస్పర సహోదరులం. ఇది దైవ గ్రంథాలు ఇచ్చేటువంటి కాన్సెప్ట్. ఇది మనమంతా కూడా గమనించాలి. సమయం లేదు కాబట్టి నేను ముగించేస్తున్నాను. చివరిగా ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాను సోదరులారా. మన ధార్మిక గ్రంథాల్లో 90 to 95% సిమిలారిటీస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం 90 to 95 సిమిలారిటీస్ ఎప్పుడైతే ఉమ్మడిగా మనం ఆచరించడం మొదలు పెడతామో అప్పుడు 5 to 10% స్మాల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ కొంతమంది దుర్మార్గులు, కొంతమంది ప్రభుత్వాలు ఏం చేస్తున్నారంటే ఈ 90 to 95% ఉన్నటువంటి ఈ సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఈ 5 to 10% స్మాల్ డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి వాటిని హైలైట్ చేసి ప్రజల్లో విచ్ఛిన్నత తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం సోదరులారా. కాబట్టి మనం అంతా కూడా ధార్మిక గ్రంథాలు అధ్యయనం చేయాలి. అందులో 90 to 95% సిమిలారిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మూకముడిగా ఎప్పుడైతే మనం ఆచరించడం ప్రారంభిస్తామో అప్పుడు మనం అంతా కూడా ఒకటే సోదరులారా. ఒకే దేవుడు, ఒకే దేశం కాదు, ఒకే దేవుడు, ఒకే విశ్వం అనేటువంటి స్థాయికి మనం వెళ్ళిపోతాము. కాబట్టి ఈ మనుజ్యోతి ఆశ్రమం వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. ఆమీన్. అంతరాలు దూరమైతే ఆంతర్యాలు ఏకమవుతాయి అనేటువంటి ఒకే ఒక్క మాటతో సర్వవేదాలు, సర్వమతాలు, సర్వ గ్రంథాల యొక్క సారాంశాన్ని చాలా చక్కగా ఆవిష్కరిస్తూ దైవత్వం అద్వితీయం అనేటువంటి విషయాన్ని బోధించినటువంటి లహరి కృష్ణ గారి తత్వాన్ని మనందరం అనుసరించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ 90% ఏ గ్రంథం చెప్పినా కూడా మనందరము రక్త సంబంధీకులమే అనేటువంటి చాలా చక్కటి విషయాన్ని గుర్తు చేస్తూ ఒకే దేవుడు, ఒకే దేశం అనేటువంటి స్థాయి నుంచి ఒకే దేవుడు, ఒకే విశ్వం అనే స్థాయికి మనందరం ఎదగాలి అని అభిలషిస్తూ చాలా చక్కటి ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చిన శ్రీ నాజర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో వందన సమర్పణకి ముందుగా ఎంతో సమయాన్ని మన కోసం వెచ్చించి వారి యొక్క సువర్ణ హస్తాలతోటి ఈనాటి గ్రంథం అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్యం పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి ముఖ్య అతిథి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ వారిని గౌరవపూర్వకంగా సత్కరించుకునేటువంటి సమయం ఇది. కాకినాడకు చెందినటువంటి ఈ ప్రాంతానికి చెందిన లహరి కృష్ణ భక్తులందరూ కూడా వారికి ప్రేమపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం అమృత మంజరి
అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చేతుల నైపుణ్య పుస్తక విడుదల కార్యక్రమం అనేది ఈ రోజున ఎంతో అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన శ్రీ ఎం నాగేంద్ర గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 3rd బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ వారికి శ్రీమన్ నారాయణ శ్రీ హరికృష్ణ గారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్య అతిథులు, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా శ్రీమన్ నారాయణ శ్రీ హరికృష్ణ గారి ప్రధాన కేంద్రమైన మనజ్యోతాశ్రమమునకు తప్పకుండా విచ్చేసి ఆయన యొక్క ఆశీర్వాదములు తప్పకుండా పొందుకుంటారని మనజ్యోతాశ్రమం తరపున వారిని అందరినీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో విజయవంతం చేసినందుకు ప్రభుదేవ్ లారికృష్ణ శ్రీమన్ నారాయణ శ్రీ లారికృష్ణ నామములో మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాం. ఇంతటితో ఈ అమృత మంజరి అంకురం 2 పుస్తక విడుదల కార్యక్రమం అనేది ముగించబడింది. అందరికీ ధన్యవాదములు. ఓం నమో భగవతే శ్రీ లారికృష్ణాయ నమః. పొంది వేచి ఉన్న తరుణం ఆనందం, మార్పు పొంద ఎదురు చూచే సమయం ఆనందం.